ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. గుడ్ మార్నింగ్ మావాస్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు అయితే స్వర్ణగిరికి వెళ్దామని ప్లాన్ చేసినాం మావా. స్వర్ణగిరికి వెళ్ళాక ఒక స్టంట్ అయితే అయింది మావా. ఏందో లాస్ట్ వరకు చూడండి వీడియో. కొత్త సంవత్సరంలో ఈ దరిద్రం ఏందో ఏమో మావా. పెట్రోల్ పోసుకుందామంటే పెట్రోల్ క్యాప్ ఓపెన్ కావడం లేదు. ఇల్లు తాళం పెట్టరా అని చలో ఇంకా ఇల్లు తాళం పెట్టగానే బండి క్యాప్ అయితే ఓపెన్ అయింది. స్వర్ణగిరికి ఎంటర్ కాగానే దుమ్ముతో వెల్కమ్ చెప్పింది. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటది మావా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి దానికి డబ్బులు పెట్టాలి. పెట్టుకునే బొట్టు నుంచి దర్శనం చేసుకునే వరకు ప్రతి దానికి డబ్బులే పెట్టాలి మావా. ఇక్కడైతే ఈ రోజు మాత్రం చాలా రష్ ఉంది మావా. ఫుల్ పబ్లిక్ వచ్చారు. పబ్లిక్ వచ్చినా గానీ బైక్ మాత్రం ఫ్రీ పార్కింగ్ అయితే లేదు. ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలంట. సర్లే టికెట్ అయితే తీసుకున్నారుగా పార్కింగ్ చేయొచ్చు అనుకున్నా. అక్కడికి వచ్చే వరకు పార్కింగ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు. ఇది పొక్కలో పెట్టిన చూడండి మామా ఎంత పబ్లిక్ వచ్చిరో. ఫుల్ రష్ ఉంది ఇలా అయితే. ఎంట్రన్స్ అయితే ఈ రోజు అయితే ఇలా ఉంది. కానీ లోపలికి ఫోన్ అలా ఉంటుందో లేదో అనుకున్నా మామా. అలా ఉంది. లోపలికి వచ్చి చూసినాక నేను టెంపుల్ కి వచ్చినా లేకపోతే అక్కడ షూటింగ్ కి వచ్చినా అనిపించింది మామ. నాకైతే ఎక్కడ చూసినా ఫోటోలు దిగడమే ఉంది. నేను ఇట్లా దిగుతా అనుకో, అది వేరే మ్యాటర్. ఇక్కడ వచ్చేసి ఒక గుర్రం అయితే పెట్టిరు మావా. ఇక్కడ దీని మీద ఎక్కేస్తే మాత్రం 200 అంట. అలాగే ఇంకొక ఏనుగిన తెచ్చిరు మావా, చూపిస్తా అదిగిన. ఇదే మావా ఏనుగు. 50 రూపీస్ ఇస్తే దీంతో బ్లెస్సింగ్స్ ఇప్పిస్తారంట తొండంతో. కానీ మావా నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా ఏనుగు మాత్రం. ఎప్పుడైనా సినిమాలలో వాటిలో వీటిలో చూడడం కానీ రియాలిటీలో చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఎప్పుడైనా చూసుంటే మాత్రం కామెంట్ చేయండి మావా. ఈ ఏనుగు పేరేంటో తెలియదు కానీ కాకపోతే మంచి ఫ్రెండ్లీగా ఉంటుంది మావా, ఏమంటలేదు. అండ్ మెరిగిన స్వర్ణగిరికి వెళ్ళాలని ఏమైనా ప్లానింగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మావా, బాగుంది. నేను హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నా మావా. పాపం అప్పటి నుంచి అది నిల్చొనే ఉంది, ఒక్కసారి గిట్ట పడుకోవడం లేదు. స్టంట్ అయిందని చెప్పిన కదా మావా. పార్ట్ 2 ఉంది. యాదగిరి గుట్టకి వెళ్ళినాం, అస్సలు మిస్ కాకండి.